ప్రైజ్ ద లార్డ్. ప్రభు యొక్క మహాకృపను బట్టి ప్రభు సన్నిధానంలో సజీవులమై చేరాగలుగుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి మనం దేవుణ్ణి ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాము. ఈ ఉదయకాల పరిచర్య ప్రార్థన పూర్వకముగా ప్రారంభించుకుంటాం. ప్రభు సహాయము కొరకై మనము ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి రాగలుగుట కొరకు మీరు మాకు అనుగ్రహిస్తుంటున్న ఆధిక్యతను బట్టి మీకు వందనములు. నీ మహాకృపలో ప్రభువా, మమ్మల్ని ఇంతవరకు మీరు కాచి కాపాడి భద్రపరుస్తూ వచ్చిన నీ కృపకై స్తోత్రాలు. ఓ దేవా, ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి. మీ స్వరము మాకు వినిపింప చేయండి. నీ వాగ్దానముల చేత మమ్మలను మీరు బలపరచమని ప్రార్థన చేస్తుంటున్నాను. నీ కృపలో నీ నామ మహిమార్థ నిమిత్తము లోకములో ప్రభువా నీ యొక్క నామాన్ని మేము కలిగి జీవించినట్లు సహాయం చేయండి. ఓ దేవా, ఆకాశమందు జ్యోతుల వలె ఈ లోకంలో మేము ప్రకాశించినట్లు సహాయం చేయండి. నీ వాక్యమును చేపట్టి రక్షణ లేని వారికి రక్షణార్థ నిమిత్తమై నీ రాజ్య సువార్త మోసుకొని వెళ్ళుట కొరకు మీరు మాకు సహాయం చేయండి. దేవా, రక్షించబడిన వారికి, రక్షించబడని వారికి, ప్రభు ప్రతి వారికి కావలసిన పరిశుద్ధమైన నీ యొక్క లేఖన భాగాలు దయచేయండి. ప్రతి వారితో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడే దేవుడివి, కృప చూపించే దేవుడివి, మీరు సర్వశక్తి కలిగిన సజీవుడివి. అందుకు మిమ్మల్ని స్తుతిస్తూ మహిమ, ఘనత, స్తుతి, ప్రశంసల ప్రభు మీకు అర్పిస్తూ ఆరాధిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలము పరిచర్యలో భాగముగా ఈ దినము బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనలు 137వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుంటాం. కీర్తనలు 137వ అధ్యాయం మొదటి వచనం. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుంటిమి. ఇక్కడ మనం చూసినట్లయితే మన పితరులు బబులోను నదుల యొద్ద కూర్చుండవలసిన పరిస్థితులు ఏర్పడినవి. బబులోను నదులు అనేవి ఎలాంటివి అంటే, వారు సర్వమును కోల్పోయిన వారై, చెరపట్టబడిన వారై, నిలువు నీడ లేక, ఆశ్రయపురము లేక, వారు మరి సంపూర్ణంగా బానిసత్వము వంటి అనుభవంలోకి వెళ్ళిన పరిస్థితులు ఈ బబులోను నదుల యొద్ద మనము జ్ఞాపకం చేసుకుంటాము. ఒక మాటతో చెప్పాలంటే ఈ బబులోను నదులు అనేవి ఇశ్రాయేలీలు సర్వమును కోల్పోయి ఏకాకి అనబడిన పరిస్థితులను జ్ఞాపకం చేస్తుంటున్నవి. ప్రియులారా, ఇటువంటి బబులోను నదుల యొద్ద మన పితరులు కూర్చుండి సియోనును జ్ఞాపకం చేసుకొని ఏడ్చుతున్నారంట. సియోనుని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నారు అంటే, సియోను సుందరమైన పురము, అందమైన పట్టణము,
బలమైన కోట, ప్రాకారము కలిగినది, సమృద్ధితో కూడినది. ఒక మాటతో చెప్పాలంటే ఎంతో సౌఖ్యముతో కూడిన విలాసవంతమైన సుందరమైన నగరము. కనుక ఇటువంటి సియోనును వారు జ్ఞాపకం చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడినవి. కొన్నిసార్లు మన జీవితంలో మన పాపమును బట్టి, మన శాపమును బట్టి మనము మనకు కలిగి ఉన్నవి మనము కోల్పోయినప్పుడు మన యొక్క పూర్వస్థితిని మనము జ్ఞాపకం చేసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. కనుక ఇశ్రాయేలీలకు కూడా ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతూ వచ్చినవి. 2వ వచనంలో చూసినట్లయితే, వాటి మధ్యనున్న నిర్వంజ చెట్లకు మన సితారలు తగిలించితివి. సియోనులో సితారలు వాయించేవారు, సియోనులో సంతోషాన్ని అనుభవించేవారు ఇప్పుడు బబులోను నదుల యొద్ద విచారముతో దుఃఖించవలసిన పరిస్థితులు ఏర్పడినవి. వారి సంతోషమంతా నిర్వంజ చెట్లకు తగిలించవలసిన పరిస్థితులు ఏర్పడినవి. వారి ఉల్లాసంతో కూడిన, సంతోషంతో కూడిన ఆ సితారలు నిర్జీవమైన పరిస్థితుల్లో, ఉపయోగించలేని పరిస్థితుల్లో నిర్వంజ చెట్లకు తగిలించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే బబులోను నదులు అనేవి సర్వము కోల్పోయిన స్థితిని చూపిస్తుంది. నిర్వంజ చెట్లు అనేవి సంతోష ఆనందములను కోల్పోయిన పరిస్థితులు అక్కడ చూపిస్తుంటున్నవి. ఇటువంటి పరిస్థితుల్లో 3వ వచనంలో రాయబడి ఉన్నది, అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనిరి, మనలను బాధించిన వారు సియోను కీర్తనలలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసం గోరిరి. ఇటువంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీలు ద్వారా వారు ఉల్లాసము పొందగోరుతూ వచ్చినారు. అంటే ఇశ్రాయేలీలను అపహాస్యము చేస్తూ వచ్చినారు. వారిని ఎంతగానో వారి యొక్క సుఖ సంతోషముల కోసము, వారి యొక్క ఆహ్లాదము కొరకు వీరిని నిందపాలు చేసే పరిస్థితులు ఏర్పడుతూ వస్తుంటున్నవి. ఇటువంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీలు వారి జీవితంలో, హృదయంలో ఎంత వేదన, ఎంత బాధ, ఎంత కన్నీరు, ఎంత దుఃఖకరమైన పరిస్థితులు ఏర్పడతాయో ఇక్కడ మనం ఈ అధ్యాయంలో చూడగలుగుతున్నాం. ప్రియమైన వారులారా, ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు ఇటువంటి పరిస్థితులు గుండా వెళ్ళవలసిన పరిస్థితులు ఏర్పడతవి. చెరగుండా వెళ్ళే పరిస్థితులు, బబులోను నదుల యొద్ద కూర్చుండే పరిస్థితులు, దుఃఖించే పరిస్థితులు, అన్యుల ద్వారా అపహాస్యమునకు గురయ్యే పరిస్థితులు ఏర్పడతవి. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడే నమ్మదగిన వాడుగా మనము గుర్తించగలుగుతాం. ఏ మనుష్యుడి కూడా ప్రభు కంటే నమ్మదగిన వాడు కాడు. అందుకని ఇక్కడ మనం చూస్తాము, కీర్తనలు 137వ అధ్యాయము 137వ అధ్యాయము 8వ వచనం రాయబడి ఉన్నది, వాడు చేయబడబోవు బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారము చేయువాడు ధన్యుడు. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి
కొట్టువాడు ధన్యుడు. ఇశ్రాయేలీయులను ఎంతగా వారు అవమానపరిచినారు, ఎంతగా బాధించినారో, ఎంతగా అపహాసిస్తూ వచ్చినారో దానికి ప్రతిగా వారు శిక్షణ పొందుతూ వచ్చినారు. ఇటువంటి శిక్ష బబులోనులో ఏర్పడుతూ వచ్చినది అంటే వారు పిల్లలను పట్టుకొని బండకేసి కొడుతూ వచ్చినారు. ఇశ్రాయేలీయులను బాధించిన వారు ఎంతో ఘోరమైన పరిస్థితులు అనుభవించవలసి వచ్చింది. ఇశ్రాయేలీయులను అపహాసించిన వారు ఎంతో కఠినమైన పరిస్థితుల గుండా వెళ్ళవలసి వస్తూ వచ్చింది. కనుక ప్రియమైన వారులారా, చూస్తే చరిత్రలో రాయబడుతూ వచ్చింది, మరి బబులోనులో ఉంటున్న పిల్లలను 2 కాళ్ళు పట్టుకొని తిప్పి మరి బండలకేసి కొడుతూ వచ్చినారంట. ఆ చిన్న పిల్లల యొక్క తలలు పగిలిపోతూ వచ్చినవి. ఎంత భయంకరమైన శిక్ష ఏర్పడిందో చూడండి. ఇశ్రాయేలీలు వారు తప్పు చేసిన కారణము చేత వారు చెరగా తీసుకొని పోబడుతూ వచ్చినారు. అక్కడ బబులోనీయుల ద్వారా అపహాస్యానికి గురి అవుతూ వచ్చినారు. కానీ దేవుడు ఎంత కృప కలిగిన వాడంటే ఆ చెర నుండి విడిపిస్తూ వచ్చినాడు. ఇశ్రాయేలీయులను బాధించిన వారిని దేవుడు తిరిగి రెట్టింపు బాధలకు గురి చేసినాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ ఉదయకాలము మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఏ కారణము ద్వారైనా, ఏ పరిస్థితిని బట్టి అయినా నువ్వు తప్పిపోయినావా, జారిపోయినావా, లేకుంటే నష్టంలో పడిపోయినావా, లేకుంటే సమస్యల్లో ఇరుక్కున్నావా, లేకుంటే మరి అనేకమైన అవమానాలకి, నిందలకు గురైనావా, కానీ దేవుడు నమ్మదగినవాడు. దేవుని వైపు చూడు. దేవుడు తిరిగి నిన్ను లేవనెత్తుతాడు, చెర నుండి విడిపిస్తాడు. ఎవరైతే నిన్ను బాధించినారో, అపహాసించినారో వారిని దేవుడు రెట్టింపు శిక్షకు గురి చేస్తాడు. కనుక ఇటువంటి పరిస్థితులను బాధపడవద్దు, చింతపడవద్దు. సంపూర్ణంగా పశ్చాత్తాపపడు దేవుని సన్నిధిలో. ప్రభువా, నేను పాపం చేసినాను, నేను తప్పు చేసినాను, నన్ను క్షమించు అని నువ్వు వేడితే, అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మన్నిస్తాడు. ఆ చెర నుండి విడిపిస్తాడు. నిన్ను బాధించిన వారు, నిన్ను అపహాసించిన వారు, నిన్ను చెరగొని తీసుకొని పోయిన వారు తప్పక నీ ఎదుటి నుండి పారిపోతారు. వారిని తప్పకుండా దేవుడు మొత్తుతాడు. తప్పకుండా వారు రెట్టింపు శిక్షకు పాత్రులయ్యేవారుగా ఉంటున్నారు. కనుక వీటిని బట్టి చూస్తే దేవుడు ఎంత కృపగలిగిన దేవుడో, ఎంత దయగలిగిన దేవుడో అర్థమవుతుంది. కనుక ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో నీ పరిస్థితి ఎలాగున్నా నువ్వు చింతపడవద్దు. కానీ ఒకటి మాత్రం వచ్చి, ఒకవేళ జారిపోయినావా, తప్పిపోయినావా, పొరపాటు చేసినావా, ప్రభు సన్నిధిలో హృదయపూర్వకంగా పశ్చాత్తాపపడు. హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిలో నీ దోషములను ఒప్పుకో. దేవుడు తిరిగి నిన్ను లేవనెత్తుతాడు, నిన్ను నిలబెడతాడు, తన సాక్షిగా వాడుకుంటాడు. తిరిగి నువ్వు కోల్పోయినవన్నీ దేవుడు నీకు సమకూరుస్తాడు. ఆ రీతిగా దేవుడు నిన్ను, నన్ను, అందరినీ సిద్ధపరచును కాక. ఒకవేళ ఈ మాటలు వింటున్నా నీవు ఇంకా నువ్వు యేసు ప్రభువుని నమ్ముకోకపోతే, ఈ ఉదయకాలం దేవుని సన్నిధిలో నీ పాపాలను ఒప్పుకో. ప్రభు వైపు చూడు. ఆయన ద్వారా నీకు వెలుగు కలుగుతుంది. ఆయన ద్వారా నీకు శాంతి కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. ఆయన ద్వారా నీకు భద్రత కలుగుతుంది. ఆయన ద్వారానే నీకు మోక్షం దొరుకుతుంది. కనుక ప్రియ సహోదరుడా, నువ్వు అన్యుడు కావచ్చు, ఏ మతస్థుడు అయినా కావచ్చు, ఏ కులస్థుడు అయినా కావచ్చు, ఏ ప్రాంతపు వాడువైనా కావచ్చు, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుము.
నీకు తప్పక దేవుడు రక్షణను కలగజేస్తాడు. నీకు దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు. ఈ లోకం విడిస్తే ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు. అందుకొరకై ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో ప్రాణం పెట్టి రక్తము కాచి చనిపోయి తిరిగి లేచినాడు. ఇది సత్యము. ఈ మాట నమ్ముము, ప్రభునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నువ్వు రక్షించబడతావు. దేవుడు మనందరికీ తోడై ఉండనుగాక. ప్రార్థన. ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు ఏ పరిస్థితుల గుండా వెళుతున్నారో మీరు ఎరుగుదురు. వారిని ఆదుకోండి, వారిని ప్రభా రక్షించు, వారిని భద్రపరచు, వారి అక్కర్లు తీర్చమని ప్రార్థన చేస్తుంటున్నాను. నీ ప్రజలైన వారందరిపై నీ దృష్టిని నిలుపుతూ రండి, నీ మనస్సును నిలుపుతూ రమ్మని ప్రార్థిస్తుంటున్నాను. ప్రభా, మరి ముఖ్యముగా ఈ సంవత్సరము చివరి దినాల్లో చివరి మాసంలోకి తీసుకొని వచ్చినారు. మమ్మల్ని సంపూర్ణంగా సిద్ధపరచు, సహాయించు. ఇశ్రాయేలీలు తప్పిపోయిన కారణమును బట్టి బబులోను నదుల యొద్ద దుఃఖించవలసిన పరిస్థితులు ఏర్పడినవి. వారి యొక్క సితారలను నిర్వంజ చెట్లకు తగిలించాల్సిన పరిస్థితులు వచ్చినాయి. సియోను గీతములో ఒక గీతమును పాడి వినిపించమని బబులోనీలు అపహాస్యము చేస్తూ వచ్చినారు. ప్రభా, అటువంటి పరిస్థితుల్లో వారు సియోనును జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినారు, యెరూషలేమును జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినారు. ఓ తండ్రి, ఈనాడు నిన్ను మేము జ్ఞాపకం చేసుకున్నట్టు ద్వారా మేము కలిగిన ప్రతి పరిస్థితుల్లో మాకు విడుదలనిస్తారు, నెమ్మదినిస్తారు. ఈ ఉదయకాలం ఎవరైతే చింతలో, విచారంలో, బాధలో, దుఃఖములో, నిందలు, అవమానములు ఉంటున్నారో వారు నిన్ను జ్ఞాపకం చేసుకున్నటకు సహాయం చేయి. నిన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు ద్వారా నువ్వు వారికి పరిపూర్ణమైన నెమ్మది, విడుదలను ఇస్తారు. సహాయం చేయి. ఈ దినం ప్రభా, ఉదయకాల సువార్తలో సహాయం చేయండి మా ప్రభా. మరి నాయన, సువార్త కొరకై నీ బిడ్డలందరినీ సిద్ధపరచండి. తిరిగి ప్రభా, సువార్త అనంతరం వారు డ్యూటీస్కి వెళ్ళాలి. తోడై ఉండమని నాయన ప్రార్థిస్తున్నా. చలి భారీ నుండి తప్పించుము, క్షేమస్థితిని దయచేయమని సర్వశక్తి కలిగిన దేవుడు, సజీవుడైన యేసు ప్రభా, ఈ పరిచర్యను దీవించుము నాయన, ఆశీర్వదించమని ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మా ప్రియులారా, హైదరాబాదు పట్టణంలో హైటెక్ సిటీ సైబర్ టవర్ సిగ్నల్ దగ్గర 100 ఫీట్స్ రోడ్లో మెరిడియన్ స్కూల్ ప్రక్కన ఎస్ఎస్ గార్డెన్లో ప్రతి ఆదివారం వర్షిప్ జరుగుతున్నది. ప్రేమపూర్వకంగా మేము మిమ్మలను ఆహ్వానిస్తుంటున్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్.